ఒక్కసారి ఈ దోశల రుచి చూపించారంటే ఇంట్లో వాళ్ళకి టేస్ట్ నచ్చి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. పైగా ఆరోగ్యం కూడా చాలా మంచిది. కావలసిన ప్రోటీన్స్ దొరుకుతాయి, బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది, స్కిన్ గ్లోయింగ్ కూడా హెల్ప్ అవుతుంది. బీట్రూట్ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్పెషల్లీ పిల్లలకి బీట్రూట్ అంటే అస్సలు నచ్చదు. కానీ ఇలా దోశలు కనుక చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. ఎలాంటి పప్పులు లేకుండా కేవలం ఒక బీట్రూటు, బియ్యము, సాంబార్ మిరపకాయలు ఉంటే చాలు. ఇలా ఒక బీట్రూట్ని పైన తొక్కని పీల్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నైట్ పడుకునే ముందు బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, నేనైతే ఒక బీట్రూట్ని ఇలా పీసెస్ లాగా కట్ చేశాను. నైట్ పడుకునే ముందు ఈ బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను. పొద్దున ఇందులోకి ఒక 4-5 సాంబార్ మిరపకాయలు, కొద్దిగా అల్లం కూడా వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసిన ఈ బీట్రూట్ ముక్కల్ని కూడా వీటితో పాటు అదే బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ అంతా అన్నం అయితే తీసుకుందామండి. 2 బౌళ్ళ బియ్యం వేసుకుంటే 1 బౌల్ అన్నం వేసుకుంటే సరిపోతుంది. అదే అన్నంలోకి బీట్రూట్ ముక్కలు, బియ్యము అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా, అంటే అన్నం అనేది ఈ బియ్యంలోకి బాగా మిక్స్ అవ్వాలి. అలాగే బీట్రూట్ ముక్కలు కూడా మొత్తం ఈవెన్గా కలిసిపోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి మిక్స్ చేసుకున్న ఈ బియ్యము, బీట్రూట్ ముక్కలు అన్నీ బాగా ఈక్వల్ క్వాంటిటీలో అన్నట్టు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ చూసి వేసుకోండి. నీళ్ళు ఎక్కువ వేసుకొని మళ్ళీ పిండిని లూజ్గా చేసుకోకండి. చూడండి, ఇలాగొస్తుంది బ్యాటర్ అనేది. మొత్తం ఇలాగా స్మూత్గా మిక్సీ పట్టుకొని దీన్ని అయితే ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా మిక్సీ బౌల్లోకి వేసేసుకొని మొత్తం ఇదే విధంగా మిక్సీ పట్టేసుకోండి. మిగతాది కూడా నేను మొత్తం మిక్సీ అయితే పట్టేశాను. ఇప్పుడు ముందు వేసుకున్న దాంట్లో మిరపకాయలు ఎక్కువ వచ్చి కలర్ బాగా ఎక్కువ వచ్చింది. మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. ఎలాంటి సోడా, ఈనో ఏమీ అవసరం లేకుండా మనం పిండి రుబ్బుకున్న వెంటనే ఇన్స్టెంట్గా ఈ దోశలను అయితే వేసుకోవచ్చు. దోశలు ఒకటే కాదండి, ఇదే పిండితో మనము రకరకాలుగా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక్కటే వేసుకుందాం. ఉప్పు వేసుకొని పైన కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాం. నిమ్మకాయ ఉంటే కొంచెం 1 టీ స్పూన్ అంతా నిమ్మరసం పిండుకోండి. బ్యాటర్ అయితే బాగా రెడీ అయిపోయింది మనకి. పొయ్యి మీద ప్యాన్ కూడా హీట్ అయింది. చూడండి, పెనాన్ని కొంచెం ఇలా క్లీన్ చేసేసుకొని తుడుచుకొని బ్యాటర్ వేసేసుకొని మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. కానీ పెనానికి నూనె ఉండొద్దు. నూనె ఉంటే కనుక మనకి గరిటెతో పాటు పిండి అంటుకొని వచ్చేస్తుందండి. పెనం బాగా డ్రైగా ఉండేలాగా చూసుకోండి. ఇలా నచ్చితే నెయ్యి లేదంటే నూనె వేసేసుకొని దోశ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నారంటే క్రిస్పీగా మనకి దోశలు అయితే ఇలా రెడీ అవుతాయి. కావాలంటే క్రిస్పీగా కావాలంటే బాగా కాల్చుకోవాలి 2 వైపులా. అంతగేం అవసరం లేదు, మెత్తగా ఉంటేనే సరిపోతుంది అనుకుంటే ఒకే సైడ్ కూడా కాల్చుకోవచ్చు. చూడండి, మనకి మంచిగా కలర్ఫుల్గా పిల్లలకి పెద్దలకి నచ్చేలాగా హెల్తీగా ఎలాంటి పప్పులు లేకుండా కేవలం బీట్రూటు, బియ్యంతో దోశ అయితే రెడీ అయిపోయింది. అన్ని దోశల్ని ఇలాగే ప్రిపేర్ చేసేసుకుందాం. మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చిందో లేదో మరి నేను తెలుసుకోవాలి కదా. నచ్చినట్లయితే నచ్చిందని, నచ్చలేదంటే నచ్చలేదని ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి. అన్ని దోశల్ని ఇలా ప్రిపేర్ చేసేసుకొని నచ్చిన కర్రీతో, చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఈ దోశలకి కాంబినేషన్గా పూరీ సాగ్ అయితే చేశానండి. బొంబాయి చట్నీ అంటారు కదా, అదైతే చేశాను. చాలా బాగుండింది కాంబినేషన్ అయితే. ఆరోగ్యంగా బరువు తగ్గడానికి, డైట్లో ఉన్నవారికి, చిన్నపిల్లల హెల్త్కి చాలా మంచివి ఈ దోశలు అయితే. తప్పకుండా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకి. వారానికి ఒక్కసారైనా. బీట్రూట్ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.